వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈరోజు ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని ప్రోడక్ట్స్ అయితే మీకు చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇల్లు తుడుచుకోవాలనుకుంటే నార్మల్గా మాప్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం. కొంతమంది క్లాత్ అలా యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడైతే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అయితే చాలా డిఫరెంట్ అయితే ఉంది. దీనికి ఒక బాస్కెట్ అయితే వస్తుంది. వన్ సైడ్ లిక్విడ్ వేసేసి ఈ మాప్ని ముంచి తీసిన తర్వాత వన్ సైడ్ అనేది లిక్విడ్తో ఉన్న వాటర్ కంప్లీట్ అయితే వెళ్ళిపోయి మొత్తం మనకి ఇట్లా కొంచెం తడిగా అయితే ఉంటుంది. ఇల్లు తుడిస్తే చాలా నీట్గా ఉంటుంది. ఈ మధ్యలో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ మస్కిటో నెట్ అయితే చూడండి, చాలా డిఫరెంట్ అయితే ఉంది. అంతేకాకుండా ఇది కంప్లీట్ బెడ్ మొత్తం వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఇలా మిడిల్లో జిప్ అయితే ఉంటుంది. ఈ జిప్ తీసి మనం పడుకున్న తర్వాత లోపలికి వెళ్ళేసి మళ్ళీ జిప్ పెట్టామనుకోండి, ఒక్క మస్కిటో కూడా లోపలికి అనేది అయితే రాదు. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూడండి, 3D వాల్పేపర్. ఇది 3D వాల్పేపర్ అనేది మనకి ఎలాంటి డిజైన్ కావాలి అనుకుంటే మాత్రం అలాంటి డిజైన్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. హాల్లో ఇలాంటి 3D వాల్పేపర్ కనుక వేసామనుకోండి, అస్సలు నిజంగా ఆ లుక్ చూస్తుంటే అసలు నిజంగా ఎంత బాగుందా అని అనిపిస్తుంది. మనం బయటనే ఉన్నామా లొకేషన్లో అన్నట్టు ఉంటుంది. ఇంకా ఈ కటర్ అయితే చూడండి, పూరీలు మనం ఒకేసారి ఎక్కువగా పూరీలు చేసుకోవాలి అంటే ఇలాంటి పెద్ద చపాతీ చేసిన తర్వాత ఈ కటర్తో ఇలా కట్ చేస్తే ఈక్వల్ సైజెస్లో పూరీలు అయితే వచ్చేస్తాయి. చాలా నీట్గా అయితే ఉంటుంది. దీంట్లో మనకు 3 వెరైటీస్ క్వాలిటీస్ అయితే ఉంటాయి. మనకు నచ్చిన క్వాలిటీ మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ అనిపించింది కదా, చాలా ఫాస్ట్గా ఎక్కువ పూరీలు అయితే చేసుకోవచ్చు. ఇంకా పానీపూరి కోసం అయితే ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది. నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి, ఇప్పుడు ఆయిల్ కానీ లేదనుకోండి బయట ఏది తీసుకున్నా కానీ అన్నీ ఏది చూడండి కల్తీ. సో మనమే ఇంట్లో ఆయిల్ తయారు చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి మిషన్, చిన్న మిషన్ అయితే ఇప్పుడు ఆన్లైన్ అవైలబుల్ అయితే ఉంది. ఫ్రెష్ ఆయిల్ చేసుకొని మనం కూడా తిన్నామనుకోండి, హెల్త్ పాడవకుండా అయితే ఉంటుంది. మ్యాక్సిమం హెల్త్ పాడవుతూనే ఉంది ప్రతి ఒక్కరికి ఆయిల్ వల్ల. సో ఈ బటన్ అయితే చూడండి, చాలా డిఫరెంట్ బటన్ మిషన్. ఇది స్టాప్లర్ లెక్కనే ఉంటుంది. జస్ట్ మనకు 2 పిన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి పిన్స్ కనుక స్టిక్ చేసుకోవడానికి అయితే ఈ మిషన్ అయితే చాలా బాగుంటుంది. షూస్ కానీ, చిన్నపిల్లల షూస్ కానీ, డ్రెస్సెస్ కానీ, లేదనుకోండి బ్యాగ్స్ ఇలాంటి వేటికైనా కానీ పిన్స్ పోయాయి అనుకోండి, క్లిప్స్ పోతే ఈ క్లిప్ స్టాప్లర్తో అయితే ఈజీగా మనం క్లిప్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇక్కడైతే చూడండి, ఇదైతే షూ స్టాండ్ చాలా డిఫరెంట్గా ఉంది. సింగిల్ సైజ్లోనే ఉంటుంది. సింగిల్ అంటే సింగిల్, డబుల్ అంటే డబుల్, ఎలా కావాలి అనుకుంటే అలా మనం అయితే తీసుకోవచ్చు. డోర్ పక్కన ఇలాంటి స్టాండ్ పెట్టడం వల్ల మనం రాగానే వెంటనే షూస్ కానీ చెప్పల్స్ కానీ దీంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా అయితే ఉంటుంది. అండ్ రీజనబుల్ ప్రైసే ఉంటుంది. సింగిల్ కావాలంటే సింగిల్, డబుల్ కావాలంటే డబుల్, త్రిబుల్ కావాలంటే త్రిబుల్, ఎలా అయినా మనం పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లాత్ స్టోర్ చేసుకోవడానికి ఈ ఫోల్డింగ్ బ్యాగ్ అయితే చూడండి, చాలా డిఫరెంట్ అయితే ఉంది. ఓపెన్ చేసిన తర్వాత చాలా పెద్దగా అయిపోతుంది. దీంట్లో స్పెషల్ ఏంటంటే పైనుంచి జిప్ అయితే ఉంటుంది, ఫ్రంట్ నుండి జిప్ అయితే ఉంటుంది. పైనుంచి ఇలా పెట్టిన తర్వాత ఇలా జిప్ చేసుకొని ఫ్రంట్ సైడ్ మనం బట్టలు తీసుకున్నప్పుడు ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటుంది కాబట్టి మనకు బట్టలు ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. సైడ్కి హ్యాండిల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి, ఇల్లు క్లీన్ చేయడానికి ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అనేది ఇప్పుడైతే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. చూడడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, నార్మల్ మాప్ తోటి ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్లాత్ మాప్ తోటి ఎంత క్లీనింగ్ అవుతుంది. అంతేకాకుండా వాటర్ తీయడం కూడా చాలా సింపుల్. అండ్ ఇలా రొటేట్ చేస్తే చాలు వాటర్ అన్నీ కంప్లీట్ వెళ్ళిపోతాయి. అండ్ వితిన్ సెకండ్స్లలో మనం ఇంటిని మొత్తం ఈజీగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. సెకండ్స్లలో డ్రై అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో ఇప్పుడు మనకు టైల్స్ పాడైపోయినాయి, మార్బుల్ పాడైపోయింది, మళ్ళీ వాటిని కొత్త వేయించుకోవాలి అంటే చాలా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి స్టిక్కరింగ్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. 10 రూపీస్ నుంచి అయితే అవైలబుల్లో ఉంటుంది. మనకు కావాల్సిన డిజైన్, కలర్ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మంచి క్వాలిటీ ఉన్నది తీసుకుంటే మోర్ దెన్ ప్రైస్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా మంచి క్వాలిటీగా పర్చేస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సోప్ బాక్స్ అయితే చూడండి, చాలా డిఫరెంట్ అనిపించింది నాకైతే. మనం నార్మల్గా సోప్తో బట్టలు ఉతకాలి అనుకుంటే సోప్ చిన్న పీసెస్ మిగిలిపోయినాయి అనుకోండి, వాటిని పడేస్తూ ఉంటాం. ఇప్పుడు పడేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ సోప్ బాక్స్లో చిన్న పీసెస్ మిగిలిపోయినాయి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. పైనుండి ఇలా బ్రష్ ఉంటుంది, లోపల సోప్ అయితే ఉంటుంది. స్ప్రింగ్ వల్ల మనకు సోప్ అనేది ఇలా వస్తుంది. అండ్ ఇది కూడా మనకు ఆన్లైన్లో ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అవుతుంది. అన్నీ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. క్లీన్ చేసి ఇలా మనం స్టోర్ చేయొచ్చు.
నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ క్లీన్ చేసేటప్పుడు వాటిని ఎక్కువ స్క్రబ్ చేసి మనం క్లీన్ చేసుకుంటే దానిపైన ఉన్న ఏదైనా అంటే కెమికల్స్ వేసేసి పండించారు అనుకోండి, ఆ కెమికల్స్ అనేది రిమూవ్ చేయొచ్చు. ఇంకా గిన్నెలు తోముకోవడానికి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి, స్టవ్ క్లీన్ చేయడానికి, చిమ్నీ క్లీన్ చేయడానికి ప్రతి దానికి కూడా ఈ సిలికాన్ బ్రష్ అనేది అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత స్మూత్గా ఉంది కదా, అండ్ రీజనబుల్ ప్రైజే ఉంటుంది ఇది కూడా. నెక్స్ట్ దీంతో మనం ఏం క్లీన్ చేసినా కానీ వెంటనే ఈజీగా మనం దీన్ని క్లీన్ చేయవచ్చు సిలికాన్ బ్రష్ని. అండ్ ఫింగర్కి ఇలా క్లిప్ అంటే ఫింగర్కి మనం రింగ్ పెట్టినట్టు గ్రిప్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇంకా పడిపోతుంది, జారిపోతుంది ఇలాంటిది అయితే అస్సలు అయితే ఉండదు. చూసారు కదా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చాలామంది వాష్రూమ్లో బట్టలు అనేటివి వాష్ చేస్తూ ఉంటారు, కొంచెం అంటే బాల్కనీ బయట ఇట్లా వాష్ చేసుకునే ప్లేస్ లేనప్పుడు. అలా వాష్రూమ్లో బట్టలు వాష్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి టబ్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. సింపుల్గా ఈజీగా వాటర్ అనేది వేస్ట్ కాకుండా ఇలా బట్టలు అయితే ఈ టబ్లో పెట్టేసుకొని ఉతికేసామనుకోండి, ఎక్కువగా వాటర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇలాంటి టబ్ అయితే చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి చాలా డిఫరెంట్గా కూడా ఉంది చూడండి, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్లో క్లాత్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, పిల్లోస్ కానీ ఏవైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే ఇలాంటి బిగ్ సైజు బాస్కెట్స్ అనేటివి అయితే ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉన్నాయి. రీజనబుల్ ప్రైసే ఉంటుంది. దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ అయితే మీకు ఇప్పటివరకు అయితే చూపించాను. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లల టాయ్స్ ఉన్నాయనుకోండి, ఆ టాయ్స్ని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ ఫోల్డింగ్ బిగ్ సైజ్ బాక్స్ అనేది యూస్ అవుతుంది. అండ్ చూడండి ఎంత ఈజీగా మనం బట్టలు అనేది తీసుకోవచ్చు, ఇలా మనం డోర్ క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రోటీ మేకర్. నిజంగా మనం రోటీ మేకర్ కనుక తీసుకుంటే ఎన్ని రోటీస్ అయినా కానీ మినిట్స్లలో అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఏదైనా చిన్న ఫంక్షన్స్ అయింది, గెట్ టుగెదర్స్ ఇలాంటివి అయినప్పుడు పూరీలు, చపాతీలు చేయాలి అంటే 2-3 అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. అలా అవసరం లేదు. ఇప్పుడు ఈ రోటీ మేకర్లోనే మనం పూరీ చేసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు, పుల్కా అండ్ జొన్న రొట్టెలు ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఈ రోటీ మేకర్లో అయితే చేసుకోవడానికి అయితే ఉంటుంది. మనం పిండి కూడా తడపాల్సిన అవసరం అయితే లేదు. ఈ మెషినే మనకు పిండి కావాల్సినంత పిండి, దానికి కావాల్సినంత వాటర్ వేస్తే మెషినే తడుపుకుంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేయండి. అంతేకాకుండా వీడియో మీకు ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో సేవ్ చేసుకోండి. ఏం లేదండి, మీకు యూట్యూబ్లో ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. ఫాలో అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో మీకు ఏ ప్రోడక్ట్ అయితే కావాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ గురించి నాకు టెక్స్ట్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేను ఇస్తాను. కానీ ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను, వాటిని యూజ్ చేసుకోండి. మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే మాత్రం 4 స్టార్, 5 స్టార్, ఈ 2 స్టార్సే ఉండాలి. 3, 2, 1 అనేది అస్సలు తీసుకోకండి. అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ కూడా చూడండి. దాంతోపాటుగా క్యాష్ ఆన్ డెలివరీ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి మెయిన్ చేయాల్సింది ఏంటంటే, మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే మనకంటే ముందు ఎవరైనా ఒక ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా కొనే ఉంటారు. దాని గురించి రివ్యూస్ అండ్ ఒరిజినల్ పిక్స్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తారు. వాటిని చెక్ చేసుకోండి. మీకు అప్పటికి కూడా మీరు ఆ ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1-2 సార్లు చదువుకున్న తర్వాత ప్రోడక్ట్స్ అనేది పర్చేస్ చేసుకోండి. మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేసుకునే దానికి మా యూట్యూబ్ ఛానల్కి అయితే ఎలాంటి సంబంధం లేదు. ప్రతి ఒక్కటి కూడా మీరు క్లుప్తంగా వాటి గురించి డిస్కషన్ చేసుకున్నాక తీసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.